Hello friends, ఈరోజు టాపిక్ మైక్రో సర్వీస్ ఆర్కిటెక్చర్. బిఫోర్ దట్ ఒకసారి మనం మోనోలిథిక్ ఆర్కిటెక్చర్ అంటే ఏంటో ఒకసారి అర్థం చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఈకామర్స్ అప్లికేషన్ ఏదైనా ఎగ్జాంపుల్గా తీసుకుంటే అమెజాన్ ఆర్ ఫ్లిప్కార్ట్ ఎనీ అప్లికేషన్ మనకి ఆర్డర్ సర్వీస్, పేమెంట్ సర్వీస్, ఇన్వెంటరీ సర్వీస్, నోటిఫికేషన్ సర్వీస్ ఇలా డిఫరెంట్ సర్వీసెస్ ఉంటాయి. ఓకే, సో ఈ సర్వీసెస్ అన్నిటినీ సింగిల్ అప్లికేషన్లో బిల్డ్ చేస్తే దాన్నే మనం మోనోలిథిక్ ఆర్కిటెక్చర్ అంటాం. ఓకే, నౌ మైక్రో సర్వీస్ ఆర్కిటెక్చర్ అంటే ప్రీవియస్గా మనం డిస్కస్ చేసుకున్నట్లు మల్టిపుల్ సర్వీసెస్ని సింగిల్ అప్లికేషన్లో ఉంటే దాన్ని మనం మోనోలిథిక్ ఆర్కిటెక్చర్ అన్నాం. నౌ ఈచ్ సర్వీస్కి సపరేట్ అప్లికేషన్ క్రియేట్ చేస్తే దాన్ని మనం మైక్రో సర్వీస్ ఆర్కిటెక్చర్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక అప్లికేషన్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఆర్డర్ సర్వీస్. సో ఆర్డర్ సర్వీస్కి ఒక సపరేట్ అప్లికేషన్, సో ఆ సర్వీస్ ఓన్లీ ఆర్డర్స్ మాత్రమే హ్యాండిల్ చేస్తుంది. అలాగే పేమెంట్ సర్వీస్కి ఒక సపరేట్ అప్లికేషన్, నోటిఫికేషన్కి ఒక సపరేట్ అప్లికేషన్, ఇలా ఈచ్ సర్వీస్కి డిఫరెంట్ అప్లికేషన్ క్రియేట్ చేయడాన్ని మనం మైక్రో సర్వీస్ ఆర్కిటెక్చర్ అంటాం. ఓకే, సో దీనివల్ల లాభాలు ఏంటి, అడ్వాంటేజెస్ ఏంటి? మనకి చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ సింగిల్ రెస్పాన్సిబిలిటీ. మనం ప్రతి మైక్రో సర్వీస్కి ఒక సపరేట్ రెస్పాన్సిబిలిటీ, అంటే ఒక పని మాత్రమే దానికి అప్పచెప్తాం అనమాట. ఓకే, దానికి ఒక పని మాత్రం చెప్తాం. సో దాని పని ఆ పర్టికులర్ పని చేయడం మాత్రమే. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్రీవియస్గా చెప్పినట్లు ఆర్డర్ సర్వీస్, అది ఆర్డర్ మాత్రమే హ్యాండిల్ చేస్తుంది. పేమెంట్ సర్వీస్, ఇది పేమెంట్ మాత్రమే చూసుకుంటుంది అనమాట. సో ఇలా ఈచ్ మైక్రో సర్వీస్కి ఒక సింగిల్ రెస్పాన్సిబిలిటీ సెట్ చేస్తాం. అలాగే ఇండిపెండెంట్ డిప్లాయ్మెంట్. సో మనం ప్రతి మైక్రో సర్వీస్ని మనం ఇండిపెండెంట్గా బిల్డ్ చేసుకోవచ్చు, ఇండిపెండెంట్గా డిప్లాయ్ చేసుకోవచ్చు. సో దేర్ ఈజ్ నో డిపెండెన్సీ. అండ్ సపరేట్ డేటాబేస్ ఫర్ ఈచ్ మైక్రో సర్వీస్. ఓకే, సో ప్రతి మైక్రో సర్వీస్కి ఒక సపరేట్ డేటాబేస్ ఉంటుంది. సో దీనివల్ల మనకి చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి, అలాగే సమ్ ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. సో మనం వాటిని ఇన్ డీటెయిల్గా ఫర్దర్ వీడియోస్లో రియల్ టైం మనకి సపరేట్ డేటాబేస్ ఉండడం వల్ల మనకి అడ్వాంటేజెస్ ఏంటి అండ్ ఛాలెంజెస్ ఏంటి మనం ఇన్ డీటెయిల్గా ఫర్దర్ వీడియోస్లో డిస్కస్ చేద్దాం. ఓకే, సో అండ్ రెసిలియన్సీ అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ మనకి మల్టిపుల్ సర్వీసెస్ ఉండడం వల్ల ఒక సర్వీస్ ఫెయిల్ అవ్వడం వల్ల ఎంటైర్ అప్లికేషన్ డౌన్ అవ్వదు, అలాగే ఎంటైర్ అప్లికేషన్ క్రాష్ అవ్వదు. ఓకే, వెరాజ్ మనం మోనోలిథిక్ ఆర్కిటెక్చర్ తీసుకుంటే అందులో ఒక సర్వీస్ ఫెయిల్ అవ్వడం వల్ల అది ఎంటైర్ అప్లికేషన్ని డౌన్ చేయొచ్చు. ఓకే, ఎంటైర్ అప్లికేషన్ క్రాష్ చేసే అవకాశం ఉందన్నమాట. సో ఇక్కడ మనకి ఇండిపెండెంట్ సర్వీసెస్ కాబట్టి సో ఒక అప్లికేషన్ డౌన్ అవడం వల్ల అది మనము అన్ని అప్లికేషన్ని ఇంపాక్ట్ చేయదు. ఓకే, అండ్ ఆల్సో టెక్నాలజీ డైవర్సిటీ. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఆర్డర్ సర్వీస్ నేను జావాతో అండ్ పేమెంట్ సర్వీస్ని పైథాన్తో అండ్ అదర్ సర్వీస్ని సమ్ అదర్ టెక్నాలజీతో నేను డెవలప్ చేయాలనుకున్నాను, ఎందుకంటే నాకు కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. ఓకే, బట్ ఇన్ మోనోలిథిక్ ఆర్కిటెక్చర్ ఎంటైర్ అప్లికేషన్కి నువ్వు ఒక టెక్నాలజీ మాత్రం చూజ్ చేసుకోవాలి. కానీ మైక్రో సర్వీస్ ఆర్కిటెక్చర్లో మీరు ఈచ్ సర్వీస్కి మీరు డిఫరెంట్ టెక్నాలజీ యూజ్ చేసుకోవచ్చు. దేర్ ఇస్ నో రిస్ట్రిక్షన్ మనకి. ఓకే, ప్రతి మైక్రో సర్వీస్ని మీకు సపరేట్ టెక్నాలజీ చూజ్ చేసుకుని మనం డెవలప్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ టెక్నాలజీ డైవర్సిటీ. అండ్ ఆల్సో స్కేలబిలిటీ అంటే మనకి మీకు తెలుసు కదా, హారిజాంటల్ స్కేలింగ్ అండ్ వర్టికల్ స్కేలింగ్ అంటాం. అంటే ఒక అప్లికేషన్ని రిసోర్సెస్ పెంచడము, లేదంటే నెంబర్ ఆఫ్ ఇన్స్టాన్సెస్ ఇంక్రీజ్ చేయడము ఆర్ పార్ట్స్ ఇంక్రీజ్ చేయడాన్ని మనం స్కేలప్ ఆర్ స్కేల్ డౌన్ అంటాం. సో స్కేలప్ అంటే ఇంక్రీజ్ చేస్తాము, స్కేల్ డౌన్ అంటే తగ్గిస్తాం అన్నమాట. సో సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాం మీకు, రియల్ టైమ్ ఎగ్జాంపుల్. మనకి ఫ్లిప్కార్ట్ ఆర్ అమెజాన్ మనకి బిగ్ బిలియన్ డేస్ ఇలాంటి ఆఫర్స్ వస్తూ ఉంటాయి కదా. సో ఆ టైంలో ప్రపంచం అంతా ఆర్డర్స్ ప్లేస్ చేయడం ట్రై చేస్తూ ఉంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ సినారియోలో ఆర్డర్ సర్వీసు ఎక్కువ లోడ్ ఉండే ఛాన్స్ ఉంది. ఓకే, అనుకుందాం మనం ఆ సినారియో మనం ఇన్ కేస్ మనం అలా కన్సిడర్ చేస్తే ఆర్డర్ సర్వీస్కి ఎక్కువ లోడ్ వస్తుంది ఆ పర్టికులర్ పీరియడ్లో. మనం ఎలా హ్యాండిల్ చేయాలి? సో డెఫినెట్గా మనం రిసోర్సెస్ పెంచాలి, ఎదర్ సిపి ర్యామ్ ఇంక్రీజ్ చేయడము ఆర్ నెంబర్ ఆఫ్ ఇన్స్టెన్స్ పెంచడము.
సో ఆ టైంలో నేను ఆ పర్టికులర్ ఆర్డర్ సర్వీస్ మాత్రమే రిసోర్స్ ఇంక్రీజ్ చేస్తే ఆర్ స్కేల్ అప్ ఆర్ స్కేల్ అప్ చేస్తే సరిపోతుంది. సో అంతేకాని అవసరం లేని సర్వీసెస్ అన్నిటికీ నేను అనవసరంగా స్కేల్ అప్ చేయాల్సిన అవసరం లేదు. అలాగే ఎక్కడైతే అవసరం లేదో అక్కడ నేను ఈజీగా స్కేల్ డౌన్ కూడా చేయొచ్చు అనమాట. అంటే ఇండిపెండెంట్గా ఎక్కడైతే అవసరమో అక్కడే స్కేల్ అప్ చేయొచ్చు, స్కేల్ డౌన్ కూడా చేయొచ్చు. కానీ మీరు మోనోలిథిక్ ఆర్కిటెక్చర్ తీసుకుంటే మనం స్కేల్ అప్ చేయాలన్నా స్కేల్ డౌన్ చేయాలన్నా ఎంటైర్ అప్లికేషన్ని స్కేల్ అప్ చేయాలి, లేదంటే స్కేల్ డౌన్ చేయాలి. అవసరం ఉన్నా లేకపోయినా సరే అన్ని సర్వీసెస్కి అది అప్లికబుల్ అవుతుంది అనమాట. ఓకే, అండ్ నౌ మనకి ఈ అడ్వాంటేజెస్తో పాటు కొన్ని ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. ఓకే, అవేంటంటే మనకి మల్టిపుల్ మైక్రో సర్వీసెస్ ఉన్నప్పుడు ఈ మైక్రో సర్వీస్ మానిటరింగ్ అండ్ మెయింటెనెన్స్ కాంప్లెక్స్ అనమాట. మనం ఇవన్నీ మేనేజ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ నేను వర్క్ చేస్తున్న ప్రాజెక్ట్లో మాకు ఆల్మోస్ట్ 62 మైక్రో సర్వీసెస్ ఉన్నాయి. 62 మైక్రో సర్వీసెస్. సో 62 మైక్రో సర్వీసెస్ని మనము వాటి హెల్త్ చూసుకోవాలి, అవి డౌన్ అవ్వకుండా మానిటర్ చేసుకోవాలి, మనము ప్రాపర్గా మెయింటైన్ చేసుకోవాలి. సో ఆ కాంప్లెక్సిటీ ఉంటుందన్నమాట కంపల్సరీగా. ఓకే, అండ్ డేటా ఇన్కన్సిస్టెన్సీ. మనకి డిఫరెంట్ డేటాబేస్ వాడుతున్నాం కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఆర్డర్ ప్లే చేసినప్పుడు ఆర్డర్ సర్వీస్ని ఆర్డర్ రిసీవ్ చేసుకుంటుంది, డేటాబేస్లో స్టోర్ చేసుకుంటుంది. దెన్ ఇట్ విల్ కాల్ అదర్ పేమెంట్ సర్వీస్లో ఆర్డర్ ఫెయిల్ అయింది అనుకోండి. సో ఈ పర్టికులర్ ఆర్డర్కి సంబంధించిన డేటా నేను ప్రాపర్గా రోల్ బ్యాక్ చేయడం. ఓకే, సో అంటే డేటా ఇన్కన్సిస్టెన్సీ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉందన్నమాట. ఎందుకంటే నాకు డిఫరెంట్ మైక్రో సర్వీసెస్లో డిఫరెంట్ డేటాబేసెస్లో నేను స్టోర్ చేస్తున్నాను కాబట్టి మనం దీన్ని ప్రాపర్గా హ్యాండిల్ చేసుకోవాలి. ఇది ఛాలెంజింగ్ పార్ట్, మనం ప్రాపర్గా హ్యాండిల్ చేసుకుంటే దీన్ని మనం హ్యాండిల్ చేయొచ్చు అనమాట. ఓకే, అండ్ ఆల్సో డిప్లాయ్మెంట్ ఇష్యూస్. అంటే మనకి మోనోలిథిక్ ఆర్కిటెక్చర్లో అయితే మనకు అడ్వాంటేజ్ ఏంటంటే సింగిల్ అప్లికేషన్ కాబట్టి ఈజీగా బిల్డ్ చేయొచ్చు. ఒకసారి బిల్డ్ చేస్తాము అండ్ ఒకసారి డిప్లాయ్ చేస్తాం అనమాట. కానీ మైక్రో సర్వీసెస్లో మల్టిపుల్ సర్వీసెస్ ఉండడం వల్ల మనకి మల్టిపుల్ పైప్లైన్స్ క్రియేట్ చేయాలి. అంటే మనకి ఒక స్ట్రాంగ్ డెవలప్స్ టీమ్ కావాలి, లేకపోతే దీన్ని మనం మేనేజ్ చేయడం చాలా చాలా కష్టమైపోతుంది అనమాట. ఓకే, ఇలాగ మనకి ఛాలెంజెస్ అండ్ ఆల్సో అడ్వాంటేజెస్ ఉన్నాయి. మనకి మోనోలిథిక్ ఆర్కిటెక్చర్లో కూడా సేమ్ మనకు అడ్వాంటేజెస్ అండ్ సమ్ ఛాలెంజెస్ ఉన్నాయి. కానీ ఏది ఎక్కడ వాడాలనేది మన రిక్వైర్మెంట్ని బట్టి డిసైడ్ చేస్తాము. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే నేను ఒక చిన్న అప్లికేషన్ బిల్డ్ చేస్తున్నాను అనుకోండి, చిన్న టీము, నాకు లో మెయింటెనెన్స్ కావాలి, నాకు స్ట్రాంగ్ డెవలప్స్ టీమ్ లేదు, బట్ చిన్న అప్లికేషన్ అనుకోండి. సో నాకు మోనోలిథిక్ ఆర్కిటెక్చర్ వచ్చేసి అక్కడ బెస్ట్ సూటబుల్ అవుతుంది అనమాట. కానీ నాకు ఒక కాంప్లెక్స్ సిస్టమ్ బిల్డ్ చేస్తున్నాను, పెద్ద అప్లికేషన్ బిల్డ్ చేస్తున్నాను, అది ఫ్యూచర్లో దాన్ని బాగా స్కేల్ చేయాలనుకుంటున్నాము. సో ఆ టైంలో మనము మైక్రో సర్వీస్ ఆర్కిటెక్చర్కి వెళ్తేనే మనకు ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంటుందన్నమాట. ఓకే, సో ఇలా డిఫరెంట్ సినారియోస్ని మనము కన్సిడర్ చేసి మనం ఏ ఆర్కిటెక్చర్లో అప్లికేషన్ బిల్డ్ చేయాలనేది బిఫోర్ బిల్డింగ్, అంటే అప్లికేషన్ డెవలప్మెంట్ కంటే ముందు ఆర్కిటెక్ట్ టీము, డిజైన్ టీము అందరూ ప్రాపర్గా డిస్కస్ చేసి డిసైడ్ చేస్తారనమాట. ఓకే, అండ్ మనకి ఈ మైక్రో సర్వీస్ ఆర్కిటెక్చర్లో మనకి చాలా డిజైన్ ప్యాటర్న్స్ కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే CQRS అండ్ ఆర్ సర్క్యూట్ బ్రేకర్, సాగా డిజైన్ ప్యాటర్న్, ఇలా మనకి డిఫరెంట్ డిజైన్ ప్యాటర్న్స్ ఉన్నాయి. సో ఈ డిజైన్ ప్యాటర్న్స్ ఎందుకు మనకి వీటి వల్ల ఉపయోగాలు ఏంటి, అసలు రియల్ టైంలో మనం ఈ డిజైన్ ప్యాటర్న్స్ని ఎక్కడ అప్లై చేస్తాము, ఇన్ డీటెయిల్గా ప్రతి డిజైన్ ప్యాటర్న్ని మనం డిస్కస్ చేసి ప్రాక్టికల్గా ఎలా ఇంప్లిమెంట్ చేయాలో నేను ఫర్దర్ వీడియోస్లో చూపిస్తాను. అండ్ రియల్ టైంలో ఇవి మనము ఎలా హెల్ప్ అవుతాయి మనకి, నేను దీన్ని ఇన్ డెప్త్ మనం డిస్కస్ చేద్దాం. అండ్ ఆల్సో ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేసి చూద్దాం ఫర్దర్ వీడియోస్లో. ఓకే, అండ్ నౌ వన్ మోర్ థింగ్, మనకి మల్టిపుల్ మైక్రో సర్వీసెస్ ఉన్నాయి. ఓకే, మనకి మోనోలిథిక్ ఆర్కిటెక్చర్లో మీరు చూసుకుంటే ఆర్డర్ సర్వీస్ ఆర్ పేమెంట్ సర్వీస్ మన కమ్యూనికేషన్స్, ఈ మల్టిపుల్ సర్వీసెస్ మధ్య కమ్యూనికేషన్స్ ఎలా జరుగుతాయి, త్రూ ఫంక్షన్ కాల్సే. సో అన్ని సింగిల్ అప్లికేషన్ ఉంటాయి కాబట్టి
ఇది ఒక డిఫరెంట్ ఫంక్షన్స్లో ఇవి డిఫరెంట్ ఫంక్షన్స్లో ఉంటాయి కాబట్టి జస్ట్ మనం ఫంక్షన్ కాల్ జరిగిద్ది అనమాట. అక్కడ మనకి ఇంటర్నెట్ కాల్స్ ఏమి ఉండవు. ఓకే, ఓవర్ ద ఇంటర్నెట్ ఏమి ఉండవు కదా. కానీ మనకి మైక్రో సర్వీసెస్లో ఇవన్నీ డిఫరెంట్ అప్లికేషన్స్ కాబట్టి సో ఈ మైక్రో సర్వీసెస్ ఎలా కమ్యూనికేట్ చేసుకుంటాయి? సో మనకి దీనికి కూడా డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ రెస్ట్ ఏపీఐ కమ్యూనికేషన్, లేకపోతే మెసేజింగ్ సిస్టమ్స్ ఆర్ జిఆర్పిసి, ఓకే, ఆర్ ఈవెంట్ స్ట్రీమింగ్. సో ఇలా మనకి డిఫరెంట్ వేస్ మనకు ఉన్నాయి కమ్యూనికేట్ చేసుకోవడం కోసం. మనకి మోస్ట్లీ వెబ్ అప్లికేషన్స్లో ఎక్కువ మనం వాడేది రెస్ట్ కమ్యూనికేషన్స్ అండ్ మెసేజింగ్ సిస్టమ్ అంటే కాఫ్కా, RabbitMQ. సో ఇవి కూడా మనం ఈచ్ టాపిక్ని ఇన్ డీటెయిల్గా ఇన్ డెప్త్ మనం డిస్కస్ చేద్దాం ఫర్దర్ వీడియోస్లో. అండ్ ఆల్సో విల్ ఇంప్లిమెంట్ ప్రాక్టికల్లీ లైక్ మనకి మల్టిపుల్ మైక్రో సర్వీసెస్ క్రియేట్ చేసి వీటి మధ్య కమ్యూనికేషన్ ఎలా జరుగుతుంది అండ్ రియల్ టైంలో ఎప్పుడు మనము ఏ మెథడ్కి వెళ్తామో, ఎప్పుడు మనం రెస్ట్ వాడతాము, ఎప్పుడు మనం మెసేజింగ్ సిస్టమ్ వాడతామని చెప్పేసి ఇన్ డీటెయిల్గా నేను అప్కమింగ్ వీడియోస్లో మనము డిస్కస్ చేద్దాం. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్.